హలో అండి. మా వంటింట్లో ఈరోజు జొన్న రొట్టెలు. అమ్మో, జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టం అంటారు కదా. ఏమీ కష్టం కాదండి. బాగా అలవాటు ఉన్నవాళ్ళైతే జొన్న పిండిలో వేడి నీళ్లు పోసి చేస్తారు. లేదు మనకు కొంచెం కష్టము చేయడము అనుకుంటే మనము సింపుల్గా చేసుకోవచ్చండి. సగం జొన్న పిండి, సగం గోధుమ పిండి తీసుకొని చక్కగా మామూలు గోధుమ పిండిలాగే కలుపుకొని ఇలా చేసుకుంటే ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా వస్తాయి. జొన్న రొట్టె తిన్న ఫీలింగు ఉంటుంది. మళ్ళీ గోధుమ పిండిలో గ్లూటెన్ అని ఉంటుంది, అది అంత మంచిది కాదు. జొన్న రొట్టెలే చాలా మంచివి ఆరోగ్యానికి అంటున్నారు కదా. కాబట్టి మనకు జొన్న రొట్టె తిన్నట్టు ఉంటుంది. తర్వాత గోధుమ పిండి చేర్చడం వల్ల మనకు రొట్టెలు చాలా పల్చగా మృదువుగా కూడా వస్తాయి. చాలా మృదుగా వస్తాయి. చూడడానికి కూడా కావాలంటే నూనె వేసి కాల్చుకోవచ్చు, లేదంటే మీరు ఎలాగైనా కూడా తినొచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. అవసరం అనుకుంటే నూనె వేసుకోవచ్చు, లేదా నూనె వేసుకోకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి.